దేవుడు మనల్ని తక్కువగా చూడట్లేదు. దేవుడు మనల్ని తక్కువగా చూడట్లా. మనల్ని సమాజం తక్కువగా చూడవచ్చు, లేదా నిన్ను నువ్వు తక్కువగా చూసుకోవచ్చు, లేదా నీ ఇంటి వారు నిన్ను తక్కువగా చూడవచ్చు, లేదా నీ ఇరుగు పొరుగులు, లేకపోతే నువ్వు నా అనుకున్న వాళ్ళు నిన్ను తేలిగ్గా చూడవచ్చు. వాళ్ళు నిన్ను చీప్గా లెక్కేయచ్చు, వాళ్ళు నిన్ను తృణీకరించవచ్చు, వాళ్ళ ఎదుట నీకు ఎంత మాత్రం విలువ లేకుండా ఉండొచ్చు. నీ తెలివిని విమర్శించవచ్చు, నీ క్యారెక్టర్ని వాళ్ళు తృణీకరించవచ్చు, లేదా నీ ఆర్థిక స్థితిని బట్టి నిన్ను తేలిగ్గా మాట్లాడుతుండొచ్చు. సో ఎన్నో కారణాలు ఉండొచ్చు వాళ్ళు నిన్ను తృణీకరించడానికి, లెక్క చేయకపోవడానికి, పట్టించుకోకపోవడానికి. కానీ ప్రభువు మాత్రం నీ విషయంలో అలా లేడు. ఆయన ఎన్నడూ నిన్ను తక్కువగా చూడలేదు, చూడబోడు కూడా. మెట్టుకి ఈ ఒక్క విషయం నీకు స్పష్టంగా అర్థమైతే చాలు, కొండంత ధైర్యం వస్తుంది, గుండెకు గొప్ప ఆదరణ కలిగిద్ది. ఎందుకంటే ఇది బైబిల్ వాక్య సత్యం కనుక తప్పకుండా ఈ మాటలకు జీవం ఉంటుంది. అది మీ హృదయాలకు స్వాంతననిస్తుంది, ఎందుకంటే అది నిజం కాబట్టి. ఒక్కోసారి కూర్చొని ఆయన తన లేఖనాల్లో ఏమేమి రాయించాడో వాటన్నిటిని ఒక్కసారి బేరీజ్ వేసి చూసుకొని అంచనా వేసుకుంటే మైండ్ పోయింది నాకు. ఏంది దేవా, నేను అంత సీరియసా నీకని, అసలు నువ్వెక్కడా నేనెక్కడా అని, అంత గొప్పవాడివై ఉండి నా విషయంలో ఇంత కేర్ఫుల్లా, ఇంత సీరియసా? నేను తినగోరిన పదార్థంతో సహా కనిపెడతాడు ఆయన. నీకు కూడా అంతే, నేను ఒక్కడే కాదు, మీకు కూడా. నీకు తెలుసా సాక్ష్యం? ఎన్నోసార్లు నువ్వు తినాలనుకున్న పదార్థం వేరే వారి ద్వారా నీ దగ్గరికి వచ్చింది. ఎంతమంది సాక్ష్యం ఇస్తారు? నువ్వు కట్టుకోవాలనుకున్న బట్ట వేరే వారి ద్వారా నీకు వచ్చింది. నువ్వు పొందాలనుకున్నది ఏదో ఇతరుల ద్వారా నీకు అందింది. ఊహించలేదు, నువ్వు ఎట్లా వచ్చిందో నీకు తెలియదు, కానీ వచ్చింది నీ దగ్గరికి. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయం? ఇప్పుడు చెప్పు నాకు, ఎవరు ఎట్లా వచ్చింది? మన హృదయంలో కలిగిన ఆశల, ఆలోచనలు, ఆ వాంఛలను ఆయన ఎరిగి మనం ఆశించినవి మనం ముందుకు వచ్చేటట్టు చేసి, సదరు వ్యక్తుల్ని ప్రేరేపించి తెచ్చి నీ ముందుకు వచ్చేటట్టు చేసి, అవి చూసినప్పుడు, అవి పొందినప్పుడు నువ్వు ఆయన్ని గుర్తు చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు సంతోషించావు చూడు, అది చాలనుకొని సంతోషపడ్డాడు ఆయన. మళ్ళీ ఆయన చరాచర జగత్తును నిర్మించిన నిర్మాత, విశ్వానికి చక్రవర్తి. ఆయన సృష్టించిన లోకం చూస్తే ఇక జస్ట్ ఆ లోకం గురించి వివరణ తెలుసుకుంటే చాలు ఈ జీవితానికి అనిపించింది. అంత పెద్ద లోకం, అంత పెద్ద విశ్వం, ప్రపంచం. మరి ఏదమ్మా దేవుడు అంటే? పొడి సిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులు తూచిన వాడితడు, శూన్యములోన జ్యోతులను నిలిపిన వాడితడు, కొలపాత్రలోన భూమిని కొలిచి పోసిన వాడితడు. ఇంత పెద్ద భూమండలాన్ని కొలపాత్రలో కొలిచి పోసాడంట. నేను కాదు, యెషయా గ్రంథం 40:12 చెప్పింది. ధన్మాన్ని రాసుకొని నాకు వెళ్ళి చూడు, అయిపోయింది. ఇప్పుడు ఎవరికైనా ఇంకేమైనా డౌట్ ఉందా? దేవుడికి నువ్వు ఘనంగా ఉన్నావా, లేకపోతే ఘనహీనంగా ఉన్నావా? దేవునికి ఏం వెతుకుతున్నాడు దేవుడు? నీ సన్నిధిని వెతుకుతున్నాడా లేదా? నీ ఘనతను వెతుకుతున్నాడా లేదా? నిన్ను మహిమపరచాలని ఆశిస్తున్నాడా లేదా? మహిమ పరుస్తాడు అనలా. రోమాపత్రిక 8:29 మహిమ పరుస్తాడు అనలా, మహిమ పరచను అన్నాడు. ఎప్పుడైతే ఆయన ఏర్పాటులోకి నువ్వు వచ్చావో, ఆయన నిర్ణయంలో నిర్ణయించబడ్డావో, ఆయన చేత పిలువబడ్డావో, ఆయన చేత ఏర్పరచబడ్డావో, ఆయన చేత నిర్ణయించబడ్డావో, ఆయన చేత నీతిమంతుడుగా, నీతిమంతురాలుగా బాప్తిస్మం ద్వారా తీర్చబడ్డావో, ఎప్పుడైతే ఆయన పవిత్ర పరిశుద్ధ రక్తములో కడగబడ్డావో, నీ పక్కన రాసేశాడు, మహిమ పరిచేశాను. నీకు మహిమ పరుస్తాలే, నిన్ను గణపరుస్తాలే, నీకు లైఫ్ ఇస్తాలే, నీకు అట్ట చేస్తాలే, ఇట్ట చేస్తాలే భవిష్యత్తులో అని కాదు. అయిపోయింది, మహిమ అని రాశాడు నీ పక్కన. కొట్టు, గట్టి కొట్టు, కొట్టు, ఆయన మహిమ కొడు, నమ్మితే కొడు, గట్టి కొడు, పక్కన రాసే మహిమ. డిసైడ్ అయిపోయింది.
మరేది మహిమ? ఇప్పుడు అవమానం అని రాసుకున్నాం పక్కన. ఏడుంది మహిమ? అవును, మహిమే. ఏది ప్రభా? అడుగడుగున అవమానాలు బతుకైపోతే మహిమే అంటాడు. అడుగడుగున పయనంలో అవమానపు హేళనలో నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా? మది నిండిన వేదనను మౌనముగా భరిస్తూ కనుల నిండా కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా? నువ్వు నమ్మిన దేవుడు నిన్ను మరచిపోడెన్నడు. అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు. పొందే ప్రతి గాయం రూపుమాసిపోయే సమయం సంతోషం ఇక ఆసన్నమాయే. వెదకుతూ ఉన్నావా విడుదల దారి కనరాక? పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మహిమాన్ని నువ్వు చెబుతున్నావు, అవమానం అని మా బతుకుల్లో ఉంది. ఎట్లా అన్నా అంటే అదే ఇక్కడ లేఖనం చెప్తున్న సత్యం. ఎవరిని ముందుగా ఎరిగనో వారిని నిర్ణయించను, ఎవరిని నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. నాలుగు అయిపోయినాయి నీ ఘట్టంలో. మహిమపరచుట అనే విషయంలోకి వచ్చాడు ఇప్పుడు. 4 అయిపోయినాయి. ఎందుకంటే వచ్చేసావు, ఆయన రక్తంలో కడగబడ్డావు, నీతిమంతుల లిస్టులో చేర్చబడ్డావు. ఇక నెక్స్ట్ మహిమ. ఆ మహిమ అనే పదం కిందకి తెచ్చాడు ఇప్పుడు నిన్ను. మహిమ నిత్య మహిమ, మళ్ళీ తాత్కాలికమైన మహిమ, లేకపోతే 4 రోజుల మహిమ. సినిమా వాళ్ళలాగా సినిమా ఒకటి హిట్ అయిందనుకో, పోయి అమ్మో వాడి ఫోటోకి మామూలుగా పాలు పోసి కడుగుతారు. ఫట్ అయిందనుకో అటు ఆడు బార్ షాప్లో కూర్చోవాల్సిందే, పబ్బులోకి పోయి మందు వేసుకొని కూర్చోవాలి. ఎందుకు? అవమానాన్ని తట్టుకోవటానికి, ఆ ఫెయిల్యూర్ని, ఆ ఓటమిని తట్టుకోవటానికి. హిట్ అయితే మహిమ, ఫట్ అయితే హీరో కూడా ఫట్టే, 0 అయి కూర్చుంటాడు. పోయి ముఖం వాసిందాకా తాగటం, ఇంకా చేసే పని ఏం లేదు. అది లోకం ఇచ్చే మహిమ. కానీ దేవుడిచ్చే మహిమ పర్మనెంట్, అది నిత్య మహిమ అని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహిమ పరచెను అన్న మాట కిందకి తెచ్చేశాడు ఇప్పుడు. గుర్తుపెట్టుకో, దేవుడు నీ ఘనతను, నీ మహిమను వెతుకుతున్నాడు, దానికి నిన్ను నిర్ణయించాడు. దానికోసమే ఇప్పుడు పావులు కదుపుతున్నాడు, నిన్ను సిద్ధపరుస్తున్నాడు ఆయన. ఏమండి, చదరంగం ఆట ఉంటుంది కదా, పావులు కదుపుతూ ఉంటారు చదరంగం ఆటలో. రాజు, బంటు, సేనాని, రాణి ఎన్ని ఉంటాయి కదా. దేవుడు నీ పక్షముగా ఆట ఆడుతున్నాడు ఇప్పుడు ఆయన. పావులు కదుపుతున్నాడు. ఆయన చెప్పినటువంటి ఆ మహిమను నిర్ణయించాడు కనుకనే స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు. స్పెషల్గా నడిపింపు తీసుకున్నాడు ఆయన. అందరిలాగా ఉండదు నీ లైఫ్, అందరిలాగా ఉండదు నీ జీవితం. దానికి ప్రత్యేకత ఉందంతే. ఈ మాటలన్నీ పరిశుద్ధాత్మ ప్రేరణలోనే పలుకుతున్నాను నేను. వాస్తవంగా నేను చెప్పాలనుకున్నది వేరు, దేవుడు నా చేత చెప్పిస్తున్నది వేరు. నాకు తెలియదు దీనివాళ్ళు ఎవరు ఉన్నారో. నిజం చెబుతున్నాను నేను. ప్రశాంతంగా కూర్చొని తాపీగా నేను చెప్పాలనుకున్న టాపిక్ వేరు, దాన్ని అంతా అక్కడ పెట్టి నువ్వు ముందు చెప్పురా అని మాట్లాడిస్తున్నాడు. దీనివాళ్ళు ఎవరున్నారు నాకు తెలియదు, దానివాళ్ళు ఎవరు మొత్తం అనుకున్నారు, ఇక్కడ కూర్చున్నారు. తమ జీవితాన్ని తామే ప్రశ్నించుకుంటూ శూన్యంగా మారిపోయిన బ్రతుకులను గురించి ప్రశ్నార్థకంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడున్నారో, లైవ్లో ఉన్నారో, ఎక్కడున్నారో, మొత్తానికి వినబోతున్న వాళ్ళలో ఉన్నారో తెలియదు, మొత్తానికైతే ఉన్నారు.
దేవుడు లేకపోతే అనవసరంగా పలికించడుగా. అందులో ప్రార్థన చేసుకుని దేవుని పాదాలు పట్టుకొని వస్తా, ఇక్కడికి కొట్టికి రాను, ఏదో నాకు దోచింది చెప్పడానికి రాను. పరిశుద్ధాత్మ నడిపింపులో మాట్లాడినప్పుడు అది జీవసహితమే అనేకులకు మేలుకరంగా మారుతుంది. అది పాట అయినా, మాట అయినా, ఉపదేశమైనా, ఏదైనా. కాబట్టి మెట్టుకు మీరు ఇది గ్రహించాలి. మహిమ పరచెను అన్న లిస్టులోకి వచ్చేసావు నువ్వు. మహిమ పరుస్తాడు, తర్వాత చూస్తాడు అనేది కాదు, అయిపోయింది. నీ పక్కన రాసేశాడు. గెలిచిన వారి లిస్టులో నీ పేరు రాశాడు, జయించిన వారి లిస్టులో నీ పేరు రాశాడు, విజయం పొందిన వారి లిస్టులో నీ పేరు రాశాడు. ఎందుకంటే మన టీం లీడర్ గెలిచాడు, ఆ లిస్టులో చేరావు. ఇప్పుడు మన టీం లీడర్ ఎవరు? అది ఆ గుంపులో చేరావు. ఇప్పుడు నువ్వు జయించిన వాని గుంపులో చేరావు కనుక ఇక జయం నీది. అర్థమైందా? మహిమపరచెను అన్న మాట నీలో, నాలో, మనలో నెరవేర్చడానికి భక్తులను కొంతమందిని మనకి ఎగ్జాంపుల్గా పెట్టాడు పరిశుద్ధ గ్రంథంలో, దృష్టాంతములుగా. నిర్ణయం ఏంటి? యోసేపుకి ఇచ్చిన దర్శనం ఏంటి? ఉన్నత స్థానంలో కూర్చోవటం. తనను తృణీకరించి, తనను ఇబ్బంది పెట్టి, తనను బాధ పెట్టి, నాకు తెలిసి ఈ దర్శనాలు కూడా యోసేపుకి ఎందుకు వచ్చి ఉంటాయి తెలుసా? వాళ్ళ అన్నోళ్ళు బాగా ఇబ్బంది పెట్టి ఉంటారు, వాళ్ళ విషయంలో దిగులు పడి ఉంటాడు బాగా. తండ్రి ఏమో ఎంతో ప్రేమిస్తున్నాడు, కానీ తండ్రితో ఎల్లప్పుడూ ఉండలేడు కదా. 10 మంది అన్నలతో వ్యవహరించాలి యోసేపు. ఓ తమ్ముడు ఉన్నాడు, ఒక చిన్నోడు. సహవాసానికి పాపం అన్నల కోసం పోతే ఎట్టబడితేట మాట్లాడటం, ఆయన తృణీకరించడం ఎందుకు? వాళ్ళ ఎదుట పాపం ఈ ఒక్కడు చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు. వాళ్ళు ఏదో రోత పనులు చేస్తారు, ఇతనేమో మనసు ఆపుకోలేడు. ఇంటికి వచ్చి నాన్న అన్న పెద్ద అన్న ఇట్ట చేశాడు, రెండో అన్న ఇట్ట చేశాడు, మూడో వాడు ఇట్ట చేశాడు, నాలుగో వాడు అని ఏదో ఒకటి చెప్తా ఉంటాడు. వాళ్ళ తప్పులు వాళ్ళకి నచ్చడు. ఈడేదో పెద్ద నీతిమంతుడిలాగా, ఈడేదో పెద్ద భక్తుడిలాగా అన్ని పోయి ఆయన చెబుతా ఉన్నాడు. ఆయనేమో తిడతా ఉంటాడు పిలిచి. వీడికి ఎందుకు చేస్తే ఈడు కూడా చేయాలా మనతో పాటు, లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలా. ఈడు పోయి కంప్లైంట్లు ఇస్తూ ఉంటాడు. పొలంలో చిక్కుతాడు. అందుకు రైట్రా, ఏం చెప్పాను నాన్నకి? అవును ఉన్నదే చెప్పాను, నువ్వు ఆ పని ఎందుకు చేసావు? తప్పు కదా, అందుకని చెప్పాను నేను. అసలు చూసావా అన్న రూబేనన్నా, ఈ ఎట్ట మాట్లాడు చూసావా? వీడి పెద్ద చిన్న గౌరవం ఉందా? వీడు మనకు నీతులు చెబుతున్నాడు, మనం అట్టు ఉండకూడదు, ఇట్టు. షిమియోనన్నా నువ్వు చెప్పి ఎన్ని రకాలుగా మాట్లాడుకొని పాపం ఎన్ని రకాలుగా అవమానపరిచారో దాని గురించి దిగులు పడి ఉంటాడు నాకు తెలిసి. వాళ్ళేం పొరపాటులో ఉన్నారు, నేను పొరపాటుని ఖండిస్తున్నప్పుడు వారు నన్ను ద్వేషించి శత్రువులా చూస్తున్నారు, నన్ను ఎట్టబడితేట అవమానపరుస్తున్నారని బహుశా ఆలోచించి ఉండొచ్చు. సో ఆ తృణీకరాలన్నిటికీ ప్రతిగా దేవుడిచ్చిన విజన్ ఏంటంటే వాళ్ళు నీ పాదాల దగ్గర పడతారు, డోంట్ వరీ అని. వాళ్ళని నీ కాళ్ళ ముందు సాగిల పడజేస్తా, సాష్టాంగ పడజేస్తా. సరే, ఆ దర్శనం వచ్చినోడు మౌనంగా లేడు, పోయి వాళ్ళకి చెప్పాడు మళ్ళీ ఆ దర్శనం. అన్న మీరందరూ నా కాలు మొక్కుతున్నట్టు నా కళ వచ్చిందని. నాకు తెలిసి పట్టుకొని తల అవుతాను దాన్ని ఉంటారు. కొంతమందికి అంతే ఉదాహరణ ఆగదు, ఏదైనా కనపడిందంటే చెప్పిందాక తపన ఆగదు. స్తోత్రం. ఏమండి, చివరికి టైటిల్ పెట్టేశారు అతనికి, ఏమని? కలలు గనువాడు. ఈ కలలు గనువాడు వచ్చుతున్నాడు చెప్పాడు. రండి వాణిని పట్టుకొని అయితే బావిలో పడేద్దాం, నీళ్లు లేని బావిలో పడేద్దాం, లోపల సస్తాడు. వీని కలలు ఏమగునో చూతము. కలలు తను సొంతంగా కన్నా పగటి కళలు అయితే అవి నెరవేరావు. కానీ ఆ స్వప్న దర్శనాన్ని ఇచ్చినవాడెవరు? యోసేపు కళలు అయితే యోసేపును భగ్నం చేసినప్పుడు కళలు పోతాయి, కానీ యోసేపుకి అవి చూపించినోడు ఎవరు? ఖచ్చితంగా నెరవేరుతాయి. వాటిని అడ్డగించడం ఎవడి వల్ల కాదు. నీళ్ళని బావిలో పడేశారు, వాస్తవంగా ఆంతను వదిలేస్తే చచ్చిపోతాడు. కానీ మళ్ళీ వాళ్ళలోనే ఒకడికి దయ పుట్టించి, వాడు మన రక్త సంబంధి, మన సహోదరుని చంపి రక్తాపరాధం మన మీద కట్టుకోవాలి కాబట్టి వాడిని బయటికి తీసి బానిసగా అమ్ముదాం. ఏం చేద్దాం? బానిసగా అమ్ముదాం. పోతాడు వాడే.
అడ్రస్ లేకుండా పోతాడు. ఏ ఐగుప్తులోనే అమ్మేద్దాం, సత్తాడు వాడు, ఆడే సత్తాడని గుంటలో నుంచి బయటికి తీసి ఇష్మాయేలీయులకు అమ్మారు. అంతటితో అయిపోయింది. అంటే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి మాటని నెరవేరకుండా చేయడానికి వాళ్ళందరూ కంకణం కట్టుకున్నారు. వీని చంపి బావిలో పడేద్దాం రండి, వీని కలలేమగునో అంటే అర్థం ఏంటి? వానికి ఏదో దేవుడు చూపించాడంట, అది నెరవేరాలంట, నెరవేరిద్దంట. ఎట్ట నెరవేరిద్దో చూద్దాం. వీడికి మనం కాలు మొక్కుతామా? ఇది కాళ్ళు ఇరగ తీసి గుంటలో వేద్దాం. వేయగలిగారా? ఇలా ఎందుకు? మహిమను నిర్ణయించిన వాడెవరు? డిసైడ్ చేసిన వాడెవరు? ఆశ్చర్యం చూడండి. యోసేపును డ్యామేజ్ చేయడానికి ఎంతమంది కంకణం కట్టుకొని ఏమేమైతే చేశారో అవన్నీ అతడికి మెట్లు అయినాయండి. దేవుడు నిర్ణయించిన ఆ ప్లేస్లోకి వెళ్ళడానికి, అతన్ని నాశనం చేయడానికి కొంతమంది వ్యక్తులు పనిన కుట్రలన్నీ యోసేపుకు సోపానాలై పోయి అక్కడ కూర్చున్నాడు. నిజంగా వాళ్ళు ఆ పనులు చేయకపోతే నిజంగా ఉన్నత స్థానానికి వెళ్ళేవాడు కాదు. అప్పటి అగ్రరాజ్యమైన ఈజిప్షియన్ సింహాసనం మీద కూర్చునేవాడు కాదు. ఈజిప్ట్ సింహాసనం మీద కూర్చునేవాడు కాదు. మరి అంతే, దేవుడు మనకు మహిమను నిర్ణయించాడు, దాన్ని ఎవడు రద్దుపరచలేడు. దేవుడు మనల్ని ఘనపరచాలని డిసైడ్ అయిపోయాడు, దాన్ని ఎవడు రద్దుపరచలేడు. దాన్ని నాశనం చేయటానికి, మనకు దేవుడిచ్చిన వాగ్దానాలని, మనకు దేవుడిచ్చినటువంటి దర్శనాలను నెరవేరకుండా చేయటానికి కొంతమంది ఒకవేళ కంకణం కట్టుకొని, పని కట్టుకొని మన మీద ఏదన్నా కుట్రలు చేసినా ఆ కుట్రలన్నీ మనల్ని ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కించడానికి మనకు సోపానాలు అంటే మెట్లు. ఎంతమందికి అర్థమైందో ఏమో మరి. మహారాజులు నిద్రపోతున్నారు, లేచున్నారా? ఎలారా? లైన్లోనే ఉన్నారా? ఎన్నేళ్ళు అయ్యా? రైట్, బాగానే ఉన్నారు. దేవునికి మహిమ. పెద్ద చెప్పండి, అది విషయం. అట్లా డిసైడ్ అయిపోయాడు ఆయన. నువ్వు అట్లాగా అంటాడు ఆయన, దేవా అనాలని నేను వచ్చాను, ఆహారం తీసుకొని నన్ను గుంట్లో పడేశారు. నువ్వు మొత్తుకుంటావు, దేవా నాకు చూడు ఏమైందో నాకు. ఆయన ఇప్పుడు నీకు కూడా అంది, వెయిట్ నేను ఉన్నాగా. తీసుకెళ్ళి అమ్మారు, 20 తులాలు వెండికి అమ్మారు. దేవా నన్ను అమ్ముతున్నారు నాయన, బంధించాను. అమ్మితే అమ్మని నాన్న, నేను నీతో వస్తా కదా, అమ్మని నేనున్నాగా. ఏమున్నావు నాయన, చంపబోయారు, ఇప్పుడేమో అమ్ముతున్నారు, ఇంత దారుణం, నా తండ్రిని ఎడబాస్తున్నాను, పోయి ఆడుండాలో తెలియదు, ఏమవుతానో తెలియదు. నీకు అర్థమవుతుందా దేవా నేనేమైపోతున్నాను? నాకు బాగా అర్థమవుతుంది, నీకేమీ కాదు, ఎలయనగా నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. శ్రమ కలగవచ్చు, కొంచెం బాధ కలగవచ్చు, కానీ పూర్తిగా నీ పతనం అయితే జరగదు. నిన్నెవ్వడూ పతనం చేయలేడు. ఎందుకు? పరలోక మహిమను నీ కొరకే విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. పరలోక మహిమను నీ కొరకే విడిచెను, తన ప్రాణము పెట్టి నిన్ను బ్రతికించెను. ఇంత చేసిన వాడు నీకు దూరమవుతాడా? సందేహమును వీడి సిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. బ్రతికితే క్రీస్తు కొరకే, చావైతే లాభమనుకో. ప్రాణమా నాలో తొందర పడకుమా, ప్రాణమా నాలో తొందర పడకుమా. ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన, ఎందుకింక కన్నీరు, ఎందుక వేదన. నీ దుఃఖ దినములన్నీ సమాప్తమైనవని
తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. ఓ కోట్ల మంది సాక్ష్యాలు ఇవి, ఒకళ్ళిద్దరే కాదు, కోట్ల మంది సాక్ష్యాలు. ఆదాము మొదలుకొని నేటి వరకు కోట్ల మంది పుట్టారు, కోట్ల మంది పోయారు, ప్రస్తుతం కోట్ల మంది రన్నింగ్లో ఉన్నారు. ఏమంటారు? ఇంచుమించు 5 నుంచి 6 వేల సంవత్సరాల చరిత్రలో ఎన్ని కోట్ల మంది పుట్టుంటారు, ఎన్ని కోట్ల మంది పోయి ఉంటారు? ఇప్పుడు ప్రజెంట్ భూమి మీద ఎన్ని కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా? ఓన్లీ భారతదేశ జనాభా 140 కోట్లు, కాస్త అటు ఇటుగా చైనాది కూడా అంతే. ఈ రెండు కలిపితేనే 280 కోట్లు. ఇంకా మిగిలిన ప్రపంచం అంతా కలిపి ప్రజెంట్ రన్నింగ్లో కోట్ల మంది ఉన్నారు. పిల్లలుగా, వృద్ధులుగా, యవనులుగా, స్త్రీలుగా, పురుషులుగా అనేకులు. ఇంతమంది జీవితాల్లో దేవుడు జోక్యం చేసుకున్న జీవితాలు కోట్లలోనే ఉన్నాయి. ఆ కోట్ల మంది జీవితాల్లో కొంతమంది ఎప్పటికీ దేవుని కార్యాలను అనుభవించి దాటి వెళ్ళిపోయారు కూడా. కొంతమంది అనుభవిస్తున్నారు, కొంతమంది ఇంకా కొద్ది కాలంలోనే అనుభవించబోతున్నారు దేవుని కార్యాలను.